Good morning. Welcome to 3060 Headlines. దావోస్ లో చంద్రబాబు పెట్టుబడుల వేట, అమరావతిలో కంపెనీలు పెట్టాలని ఆహ్వానం. అమరావతి పేరుతో స్కామ్ జరుగుతోందన్న జగన్, ఓర్వలేకే విమర్శలన్న టీడీపీ నేతలు. కాంగ్రెస్ తో సమాజ్వాదీ పార్టీ పొత్తుపై నేడు క్లారిటీ, ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించే అవకాశం. నేడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం, ముస్తాబైన వైట్ హౌస్, భద్రతా వలయంలో వాషింగ్టన్. కటక్ వన్డేలో అదరగొట్టిన టీమిండియా, యువీ ధోని మెరుపులతో సిరీస్ కైవసం. తమిళనాడంతా జల్లికట్టు ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఏటా నిర్వహించే ఈ పండుగపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో గత 3 రోజులుగా నిరసనలు మిన్నంటాయి. ఇవాళ తమిళనాడు బంద్కు పిలుపునిచ్చే విద్యార్థి సంఘాలు. అటు జల్లికట్టుకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి చెన్నై మెరీనా బీచ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. వీరికి పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. అటు జల్లికట్టుపై ప్రధాని కలిసిన తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు నిరాశ ఎదురైంది. కేసు కోర్టులో ఉన్నందున ఆర్డినెన్స్ తేల్చే వరకు చెప్పలేమన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో జల్లికట్టుకు అనుకూల ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో వారికి మద్దతుగా నిలిచారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలన్న ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తూ ఇవాళ ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. చెన్నైలో యువత పెద్ద ఎత్తున ఉద్యమించడంతో సినిమా, రాజకీయ ప్రముఖులంతా వారికి మద్దతిస్తున్నారు. నోట్ల రద్దుపై దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్ లో నిరసనకు దిగుతోంది. ఆర్బీఐ ఆఫీస్ ముందు నేతలంతా ధర్నా చేయనున్నారు. సీనియర్ నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరూ పాల్గొనాలని ఇప్పటికే పీసీసీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. నోట్ల రద్దుపై విస్తృత స్థాయిలో ఆందోళన చేపట్టాలన్న అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా టీ కాంగ్రెస్ ఈ నిరసన కార్యక్రమం ప్లాన్ చేసింది. అవసరమైతే ఆర్బీఐ ఆఫీసులోకి చొచ్చుకెళ్లాలని కూడా నేతలు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో ఈ నిరసనతో ప్రభుత్వానికి తెలియజెప్పాలని కూడా పట్టుదలగా ఉన్నారు నేతలు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం, గల్లీ గల్లీ నుంచి పార్టీని బలోపేతం చేస్తూ తెలంగాణలో బలపడాలనుకుంటోంది కమలం పార్టీ. అధిష్టానం దిశానిర్దేశంతో ఇవాళ రేపు భద్రాచలంలో కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనైనా పార్టీ సీరియస్ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలంటున్నారు కార్యకర్తలు. బూత్ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి దాకా ఫుల్ టైమర్లకు నియమించేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో జగన్ పర్యటించనున్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. నియోజకవర్గంలో పీసీ పల్లె మండలంతో పాటు ఇతర గ్రామాల ప్రజల సమస్యలను జగన్ అడిగి తెలుసుకోనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగుతోంది. సీఎంతో కుమియుమి అసెట్ మేనేజ్మెంట్ సంస్థ అధ్యక్షుడు యమజీకి భేటీ అయ్యారు. ఫండ్, టెక్నాలజీ, ప్రాజెక్టు మేనేజ్మెంట్ రంగాల్లో కుమియుమి ఆసక్తి కనబరింది. తిరుపతి అభివృద్ది భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపినట్లు సమాచారం. వారణాసి నగరాభివృద్దిలో ఇప్పటికే కుమియుమి భాగస్వామిగా ఉంది. కన్సార్టియంగా 15-20 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ప్రతిపాదించింది. స్పష్టమైన ప్రణాళికలతో రావాలని కుమియుమి సంస్థకు చంద్రబాబు సూచించారు. అంతకుముందు మోర్గన్ స్టాన్లీ సంస్థ ట్రాజీ హెడ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణంలో భారీ స్కామ్ జరుగుతోందని ఆరోపించారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. రాజధాని ప్రాంతంలో పర్యటించిన వైసీపీ అధినేత పలు గ్రామాల్లో రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికైనా బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైనా రాజధానిలో ఒక్క ఇటుక కూడా పడలేదన్నారు. అమరావతిలో అన్ని టెంపరరీ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజధాని ప్రాంతం నిడమర్రు, లింగాయపాలెంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. జగన్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు రాజధాని బాధిత రైతులు. టైంలో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథతో పాటు తెలంగాణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాల పురోగతిని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యదర్శి పరమేశ్వరన్తో కేసీఆర్ సమావేశమయ్యారు. ఇంటింటికి తాగునీరు అందించడం ద్వారా గ్రామీణ ప్రజలకు నీటి ద్వారా సంక్రమించే 70% వ్యాధులను అరికడతామన్నారు. భగీరథ పైపులతో పాటు ఇంటర్నెట్ కేబుల్ ను వేసి ఇంటింటికి ఇంటర్నెట్ అందిస్తామని సీఎం తెలిపారు. మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శమని పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు.
కొరియా సంస్థల కోసం రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఆయన అక్కడి కంపెనీల ప్రతినిధులతో జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో అక్కడి భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి అధ్యక్షతన జరిగిన వ్యాపారవేత్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. పరిశ్రమలకు ఏకపక్ష అనుమతుల విధానం, పక్షం రోజుల్లో ఖచ్చితమైన అనుమతులు తదితర అంశాలను వివరించారు. కొరియన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ ఆకర్షణీయ ప్రాంతంగా కేటీఆర్ అభివర్ణించారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, లైఫ్ సైన్సెస్, ఆటోమోటివ్, మెషినరీ, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, సౌకర్యాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ఫార్మాసిటీ ఏర్పాటుకు వేల కొద్ది ఎకరాల భూములు అవసరమా అని టీజేఏసీ చైర్మన్ కోదండరాం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కడతాల్లోని ఎల్ఎల్ఆర్ గార్డెన్లో నిర్వహించిన ఫార్మాసిటీ భూ నిర్వాసితుల ఘోషలో ఆయన పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం భూసేకరణ జరగడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో కంటే పార్లమెంటు చట్టం ఉన్నతమైందని 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల అంగీకారంతోనే భూములు సేకరించాలని సూచించారు. ప్రస్తుత మార్కెట్ ధరకు 3 రెట్లు నష్టపరిహారం చెల్లించాలని, చట్టాన్ని అతిక్రమించి ఇష్టానుసారంగా భూసేకరణ చేపట్టడం సరికాదని కోదండరాం అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. తాగునీరు అందించేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు సమకూర్చుతామని హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చిస్తామన్నారు. చౌటుప్పల్లోని కార్మికులకు నగదు రహిత లావాదేవీలపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో పెద్ద ఎత్తున నల్లధనం, అవినీతి అంతమవుతాయన్నారు దత్తాత్రేయ. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చే గోదావరి 3వ దశలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. సుమారు 25 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. దీనికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పొంగులేటి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ. ప్రభుత్వం ముందు బలంతో ప్రజా సమస్యలను దాటవేసిందని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఫీ రీయింబర్స్మెంట్ విడుదల చేయించగలగడం కాంగ్రెస్ సాధించిన ఘనతగా చెప్పారు డీకే అరుణ. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2015-16 వార్షిక నివేదికను గవర్నర్ నరసింహన్కు అందజేశారు చైర్మన్ చక్రపాణి. 6,000 పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయిందని, మరో 9,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ప్రక్రియపై కసరత్తు జరుగుతోందని గవర్నర్ దృష్టికి చక్రపాణి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకువస్తున్న సంస్కరణలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు టీఎస్పీసీ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ పాత బస్తీకి ఏసీ బస్సులను నడపాలని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కు లేఖ రాశారు. పాత బస్తీలోని చార్మినార్, మక్కా మసీదు, ఖల్విత్ చౌమహల్లా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, హైకోర్టు, మదీనా, అఫ్జల్గంజ్ తదితర ప్రాంతాల్లో అనేక చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున వస్తుంటారని గుర్తు చేశారు. స్థానికులతో పాటు పర్యాటకులకు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు రాజకీయాలపై మాట్లాడతానని సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లగడీకాపుల్లో చేపట్టిన రైలు రోకో ఘటనలో ఆమెపై కేసు నమోదైంది. విచారణ కోసం ఆమె కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. ఖైదీ నంబర్ 150 ఆడియో ఫంక్షన్ కు హాజరు కాలేకపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. చిరంజీవి ఇంటికి వెళ్లి మరి ఖైదీ నంబర్ 150 సినిమా విజయంపై పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. పవన్ ఎటకేలకు చిరును కలవడంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ ప్రభావిత ప్రాంతాలైన సోంపేట, పలాసల్లో 60 రోజుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిన సర్వేలో అక్కడ ఎందుకు కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయో కారణాలు తెలియరాలేదన్నారు. ఇవాటి నుంచి ప్రముఖ వైద్యులతో కూడిన ఎయిమ్స్ బృందం పర్యటిస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 6 నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మరో బృందం ఇక్కడకు చేరుకుని సర్వే చేస్తుందని వెల్లడించారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోందని కామినేని చెప్పారు. తెలంగాణలోని
108 ఉద్యోగుల సమ్మెకు సిద్దమవుతున్నారు. 15 రోజుల్లో ప్రభుత్వం 108 ఉద్యోగులను కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మాత్రం సమ్మెకు దిగడం ఖాయమంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అంబులెన్సుల్లో పనిచేసే వారితో పాటు కాల్ ఆపరేటర్స్ తో కలిపి 1800 మంది ఉద్యోగులు ఉన్నారు. పని గంటలు, వేతనాల విషయంలో చాలా ఇబ్బందిగా ఉందని వీరు వాపోతున్నారు. ఉద్యమానికి సిద్దం అయ్యే తరుణంలో మద్దతిచ్చే రాజకీయ పార్టీలు జేఏసీలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు 108 ఉద్యోగులు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో పద్మారావు నగర్ లో భారీ చోరీ జరిగింది. మహమ్మద్ అబ్దుల్ రషీద్ అనే వ్యాపారి ఇంట్లో 72 తులాల బంగారం, 15,000 నగదును ఎత్తుకెళ్లారు దొంగలు. నగలు ఇంట్లో పెట్టి అందరూ బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే చోరీ జరిగింది. డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఇరుగు పొరుగు రషీద్ కు సమాచారం ఇచ్చారు. ఇంటికి వచ్చి చూసేసరికి వస్తువులన్నీ చిందరవందరగా ఉండడంతో షాక్ తిన్నారు రషీద్ కుటుంబ సభ్యులు. ఇంట్లో విలువైన వస్తువులున్న ఒక్క గదిలోనే చోరీ జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి. తిరుమల క్షేత్రం తరహాలో యాదాద్రి క్షేత్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా పనుల్ని విస్తృతం చేసింది. దసరా నాటికి ప్రధాన ఆలయంలో స్వామి దర్శనానికి కావలసిన నిర్మాణాలు పూర్తయ్యేలా సీఎం కేసీఆర్ తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గర్భాలయం నిర్మాణమయ్యే ప్రాంతంలో కూల్చివేతలు పూర్తయ్యాయి. శివలింగంపై అభ్యంతరకర సన్నివేశాలు చిత్రీకరించిన దేవుడ షార్ట్ ఫిలిం దర్శకుడు దాసరి సాయిరాంను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ దేవుడ దర్శక నిర్మాతలపై నేరమెట్కు చెందిన బజరంగ్ దళ్ కార్యకర్త నవీన్ ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీటీ పోలీసులు సాయిరాంను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ తర్వాత రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న చిత్ర నిర్మాత హరికుమార్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యూట్యూబ్ నుంచి దేవుడ లింకులను తొలగించినట్టు తెలిపారు మల్కాజ్గిరి డీఎస్పీ రమేష్ నాయుడు. తిరుమల వెంకన్న ప్రసాదం కళ్లకు అదుకుని తినే సమయం. చేతిలోకి తీసుకునేసరికి ఒళ్లు గగురు పొడిచే సీన్ కనిపించింది. భక్తితో ప్రసాదం స్వీకరించిన భక్తుడికి అందులో జెర్రీ కనపడడంతో గుండె ఆగినంత పనైంది. 7 కొండలపై యాత్రి సముదాయం 1 వద్ద శ్రీవారి సేవకులు అన్నప్రసాదం వితరణ చేస్తుండగా హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులు సాంబారన్నం స్వీకరించారు. అందులో జెర్రీ ప్రత్యక్షం కావడంతో షాక్ తిన్నారు. చివరకు వ్యవహారం టీటీడీ ఈవో వరకు వెళ్లింది. ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు ఆయన. హైదరాబాద్ మీర్పేట ప్రశాంత్ నగర్ లో ప్రేమ వేధింపులకు వాణి అనే 16 ఏళ్ల బాలిక బలైంది. గత 2 నెలలుగా తనను ప్రేమించాలని శ్రీకాంత్ అనే యువకుడు వేధించడంతో ఇంట్లో తన పిన్నికి విషయం చెప్పింది. దీంతో బాలిక పిన్ని అతనిని పిలిచి మందలించింది. అయితే నిన్న సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరుపతిలో చైన్ స్నాచర్స్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. సీసీ కెమెరాలు లేని చోట దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిన్న రాత్రి 3 యువకులు మోటార్ బైక్ పై వచ్చి ఇస్కాన్ టెంపుల్ వద్ద ఓ మహిళ మెడలో చైన్ తెంచుకుని అన్నారావు సర్కిల్ వద్దకు వచ్చారు. మహిళ కేకలు వేయడంతో స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వారిలో ఒకరు పారిపోయారు. ఇద్దరిని స్థానికులు చితకబాదుతుండగా అలిపిరి పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిసైడ్ అయిన కేంద్రం ఇందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. సాంప్రదాయంగా జరిగే హల్వా సెరమనీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 15 రోజుల ముందు హల్వా సెరమనీ జరుగుతోంది. అప్పటి నుంచి బడ్జెట్ కు అవసరమైన డాక్యుమెంట్ల ప్రింటింగ్ మొదలవుతోంది. ఈ రోజుల్లో ఆర్థిక శాఖ ఉద్యోగులు ఇంటికి కూడా వెళ్లకుండా ఆఫీసుల్లోనే ఉండి విధులు నిర్వర్తించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీని ముస్లింలు, ఉలేమాలు, విద్యావేత్తలు, మేధావులు, ప్రముఖులు బృందం కలిసింది. సామాజిక, ఆర్థిక, విద్యారంగంలో మైనారిటీలతో సహా అన్ని వర్గాల వారిని కలుపుకుపోతూ సమ్మిళిత వృద్ధి సాధిస్తున్నారంటూ ఈ బృందం ప్రధానిని అభినందించింది. సౌదీ ప్రభుత్వంతో చర్చించి హజ్ యాత్రకు ఎక్కువ మంది వెళ్లేలా చర్యలు తీసుకున్నారంటూ మోదీని అభినందించింది. అవినీతిపై ప్రధాని పోరుకు తమ మద్దతు ఉంటుందని ఈ బృందం ముక్తకంఠంతో తెలిపింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ముస్లిం బృందంతో కలిసి ప్రధాని కలిశారు. సిబిఐ డైరెక్టర్ గా ఢిల్లీ పోలీస్ బాస్ అలోక్ కుమార్ వర్మ నియమితులయ్యారు. 1979 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన వర్మ అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం ప్రాంతాల్లో పనిచేశారు. తిహార్ జైలు డీజీగా కూడా పనిచేశారు. డిసెంబర్ 2న అనిల్ సిన్హా పదవి విరమణ చేయడంతో అప్పటి నుంచి సిబిఐ చీఫ్ పోస్ట్ ఖాళీగా ఉంది. ప్రస్తుతం గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ ఆస్థానా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సిబిఐ డైరెక్టర్ రేసులో 45 మంది ఐపీఎస్ అధికారుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. వీరిలో కృష్ణ చౌదరి, అరుణ బాహుగుణ, ఎస్పీ మాధవ్ పేర్లు వినిపించాయి.
బ్యాటరీ న్యూస్ మైక్రోసాఫ్ట్ సంస్థ తాజా ప్రకటనతో కోట్లాది మందిలో గుబులు ప్రారంభమైంది. మరో 3 ఏళ్లలో ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 కు సెక్యూరిటీ సపోర్ట్ నిలిపేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ చెప్పింది. విండోస్ 7 ఉపయోగిస్తున్న వారందరూ దానికి గుడ్ బై చెప్పాల్సిందేనంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. విండోస్ 7 తర్వాత విండోస్ 8, విండోస్ 10 వెర్షన్లు వచ్చిన కంప్యూటర్ వినియోగదారులు వీటిపై అంతగా ఆసక్తి కనబడడం లేదు. మార్కెట్లోకి కొత్తగా వస్తున్న హార్డ్వేర్లు మొత్తం విండోస్ 10 కు సపోర్ట్ చేసేలా ఉండడం, మాల్వేర్లకు ఎదుర్కొనేందుకు ఆపరేటింగ్ సిస్టంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ కొత్త అప్డేట్లు పంపించాల్సి రావడంతో మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చైనా నుంచి సరుకుతో బయలుదేరిన రైలు 18 రోజుల పాటు 12,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లండన్ చేరింది. చైనా, బ్రిటన్ మధ్య ప్రయాణించిన మొదటి సరుకు రవాణా రైలు ఇదే. తక్కువ ఖర్చు, సమయం ఆదా అవుతుందన్న తరుణంలో 2 దేశాలు ఈ వాణిజ్య రవాణాకు నిర్ణయించాయి. వన్ బెల్ట్ వన్ రోడ్ కార్యక్రమం సిల్క్ రోడ్ లో భాగంగా పశ్చిమ దేశాలతో వాణిజ్యాన్ని పునరుద్దరించడానికి చైనా ఈ సేవలు ప్రారంభించింది. తూర్పు తీరంలోని చైనా వ్యాపార కేంద్రం ఇవూ నుంచి ప్రారంభమైన రైలు తూర్పు లండన్లోని బాకింగ్ కు బుధవారం చేరుకుంది. ఈ రైలు కజకిస్తాన్, రష్యా, బెలారస్, పోలాండ్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ దేశాలను దాటి ఇంగ్లీష్ ఛానల్ ద్వారా లండన్ కు వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తానొక విసుగు చెందిన యుఎస్ విద్యార్థినని అంటూ ఒక అమ్మాయి వీడియో పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమెరికాలో భారతీయ విద్యార్థుల పరిస్థితులను వివరిస్తూ ఆ అమ్మాయి చెప్పిన విషయాలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాను బీటెక్ చేసిన ఏడాది తర్వాత అందరూ వెళుతున్నారు కదా, అబ్బా అనుకుని అమెరికా వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ అమ్మాయి తన వీడియోలో వివరించింది. అక్కడ ఇంటి రెంట్లు కట్టుకోలేక ఒకే ఇంట్లో 10 నుంచి 15 మంది విద్యార్థులు సర్దుకోవడం, వాళ్లలో కొందరు పాకీ పనులకు సైతం వెళుతున్నారని ఆ అమ్మాయి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ప్రచార బాధ్యతలు ముగిసిన తర్వాత మరోసారి బాలీవుడ్ నటి, మోడల్ మనస్వి మాంఘై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూర్చున్న వేదికపై కనిపించినది. ఆయనకు స్వాగతం చెబుతూ నిర్వహించే ఉత్సవానికి బాధ్యత వహించడమే కాకుండా అదే వేదికపై ఆడిపాడనుంది. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా కీలక పాత్ర పోషించిన మాంఘై ఇప్పుడు ట్రంప్ కోసం స్వాగత కార్యక్రమంలో పాలుపంచుకుంటోంది. ఈ కార్యక్రమాన్ని లింకన్ మెమోరియల్ వద్ద నిర్వహించనున్నారు. బాలీవుడ్ లో హిట్ సాంగ్స్ గా పేరు పొందిన కాల చష్మా, జుమ్మే కి రాత్, ధూమ్ మచాలే, జయహో వంటి గీతాలను ప్రదర్శించనున్నారు. చేతిలో ఐఫోన్ ఉంటే ఆ కిక్కే వేరప్ప అని ఆశపడేవారు చాలా మంది ఉంటారు. కానీ ధర చూస్తే మాత్రం వెనకడుగు వేస్తుంటారు. అయితే ఆఫ్రికన్ దేశమైన అంగోలాలో ఉంటే మాత్రం ఐఫోన్ ప్రియుల ఆశ చాలా వరకు నెరవేరుతుందని చెప్పొచ్చు. ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకు ఐఫోన్లు దొరికేది అక్కడేనట. అంగోలాలో ఐఫోన్ సగటు ధర సుమారు 27,290 రూపాయలు మాత్రమేనట. అదే భారత్ లో 34,350 రూపాయలు కాగా అమెరికాలో 43,230 రూపాయలుగా ఉంది.